హలో అండి. సో, మనకి నీట్ రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అండ్ ఇప్పుడు మనము అంతా గూడా ఈ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తున్నాం గదా! సో, మీ అందరికీ ఒక న్యూస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. మొన్న గూడా మనకి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటనేది తెలుసుకునే ముందు మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించి గైడెన్స్ అండ్ సర్వీస్ కావాలని అనుకుంటే మెంటర్ మ్యాట్రిక్స్‌ని కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు సపోర్ట్ ఉంటుందనమాట. సో, ఇక డీటెయిల్స్‌లోకెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి. అడ్వైజరీ టు యాస్పిరెంట్స్ ఆఫ్ యూజీ అండ్ పీజీ మెడికల్ డెంటల్ అడ్మిషన్స్ 2026. ఇది ఆల్మోస్ట్ ఒక 4 పేజెస్ డాక్యుమెంట్ అనమాట. సో, దీంట్లో మొత్తం క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఒక్కొక్క పాయింట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, మనకి మెయిన్‌గా అడ్వైజరీ టు యాస్పిరెంట్స్ ఆఫ్ యూజీ అండ్ పీజీ మెడికల్ 2 గూడా అండ్ డెంటల్, మెడికల్ అండ్ డెంటల్ బోత్ అడ్మిషన్స్ అనమాట 2026. బివేర్ ఆఫ్ ఫ్రాడ్‌స్టర్స్, టాట్స్, బ్రోకర్స్ అండ్ ఫేక్ అడ్మిషన్ క్లెయిమ్స్. సో, ఇప్పుడు మీకు ఈ సింగిల్ లైన్‌లో అర్థమయ్యి ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు మీరేదైనా చెప్పినట్లయితే అవన్నీ నమ్మకండి అని జెప్పేసి దీని సారాంశము సింపుల్‌గా జెప్పాలంటే. సో, ఒక్కొక్క లైన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్‌గా దీంట్లో మెన్షన్ చేశారు. సో, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ హాస్ నోటీస్డ్ దట్ సమ్ ఇండివిడ్యువల్స్, ఏజెన్సీస్, కన్సల్టెంట్స్, బ్రోకర్స్, యూట్యూబర్స్ అండ్ సోషల్ మీడియా గ్రూప్స్ ఆర్ మిస్‌లీడింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బై మేకింగ్ ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ సెక్యూరింగ్ మెడికల్ ఆర్ డెంటల్ సీట్స్ త్రూ అన్‌అఫీషియల్ మీన్స్. సో, ఇది మెయిన్‌గా ఇది సబ్జెక్ట్ లైన్ అనమాట. సో, కొంతమంది ఇండివిడ్యువల్స్ గానీ, ఏజెన్సీస్ గానీ, కన్సల్టెంట్స్, బ్రోకర్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో గ్రూప్స్ కొన్ని ఇట్లాంటివన్నీ కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్‌ని, పేరెంట్స్‌ని మిస్‌లీడ్ చేస్తున్నారు. సో, మెడికల్ లేదా డెంటల్ సీట్ మీకు ఇప్పిస్తాము డైరెక్ట్‌గా అని చెప్పేసి చెప్తున్నారు. అదంతా కూడా ఫేక్. ఓకే. సో, these persons may falsely claim that they have contacts with government officials, political leaders, university authorities, and employees, and may even display contact numbers or forged documents to gain your confidence. సో, మిమ్మల్ని నమ్మించడం కోసం మాకు గవర్నమెంట్ అఫీషియల్స్‌తోని కాంటాక్ట్స్ ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్‌తోనున్నాయి, యూనివర్సిటీ అథారిటీస్‌తోని లేదా ఎంప్లాయీస్‌తోని మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. మేము డైరెక్ట్‌గా అడ్మిషన్ ఇప్పిస్తాము అని రకరకాలుగా మీకు నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, అట్లాంటివన్నీ నమ్మకండి. సచ్ క్లెయిమ్స్ ఆర్ కంప్లీట్‌లీ ఫాల్స్ అండ్ ఇంటెండెడ్ టు ఓన్లీ టు చీట్ ఇన్నోసెంట్ క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్. ఇన్నోసెంట్స్ ఎవరైతే ఉంటారో నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళని మోసం చేయడం కోసమే వాళ్ళు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో, డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఇంపాసిబుల్. కంప్లీట్‌గా మీకు ఏపీలో గానీ, తెలంగాణలో గానీ లేదా ఆల్ ఇండియా కోటాలో గానీ ఇంకెక్కడైనా సరే మీకు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ అనేవి త్రూ కౌన్సెలింగ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ మెరిట్ మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది. అది ఏ కేటగిరీ గానీ అంటే కన్వీనర్ కోటా గానీ, లేదా బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా గానీ, లేదా ఎన్ఆర్ఐ కోటా గానీ, అది ఏ కోటా అయినా సరే ఈవెన్ దో ఓకే. సో, ప్రతీదీ మీకు కంపల్సరీ త్రూ కౌన్సెలింగ్‌లో మెరిట్ బేస్‌లో మీకు సీట్ అలాట్ అవ్వాల్సిందే తప్ప మీకు ఎట్టి పరిస్థితులలో డైరెక్ట్‌గా అక్కడ మాట్లాడి, ఇక్కడ మాట్లాడి ఎవరో చెప్తే సీట్ అవుతుంది, సీట్ ఇప్పిస్తాము అని చెప్తే మాత్రం అది 100% రాంగ్ అనమాట. అట్లాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితులలో నమ్మకండి అని చెప్పేసి చెప్తున్నారు. సో, క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ట్రస్ట్ ఎనీ పర్సన్. అట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అండ్ ఆర్గనైజేషన్స్ క్లెయిమింగ్ దట్ దే క్యాన్ సెక్యూర్ అడ్మిషన్ త్రూ ఇన్‌ఫ్లూయెన్స్, పేమెంట్ ఆర్ ఎనీ అదర్ అన్‌ఫెయిర్ మీన్స్. సో, ఇది మీకు అంటే డబ్బులిచ్చో, లేకపోతే ఇన్‌ఫ్లూయెన్స్ చేసో, లేకపోతే ఇంకోటో ఇవన్నీ చేసి మీకు చేస్తామని అంటారు గానీ, అట్లాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు మీరు. నెక్స్ట్ ఫర్ ఆథెంటిక్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్మిషన్ అండ్ కౌన్సెలింగ్ విజిట్ ఓన్లీ ద అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో, ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. drntr.uhsap.in. ఈ వెబ్‌సైట్‌లోనే మనకి చూస్తున్నారు కదా! ఇది వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో, ఆఫ్‌కోర్స్ అక్కడున్న ఇన్ఫర్మేషనే మనం కూడా మన ఛానెల్‌లో చూపించి మాత్రమే మనము ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీరు అబ్జర్వ్ చేశారా లేదా మన
వెబ్‌సైట్‌లో కంప్లీట్‌గా ప్రతీదీ అఫీషియల్‌గా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ గానీ, లేకపోతే ఇంకోటి అలాట్‌మెంట్స్ గానీ, ఇంకేదైనా సరే అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రమే మనం ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాము. ఏది చూపించకుండా ఏదో ఇలా ఊరికే చెప్పడం కాకుండా మీకు అన్ని ప్రాపర్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, మన ఛానెల్‌తోని మీకు అట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అడ్మిషన్స్ టు ఆల్ యూజీ అండ్ పీజీ మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ అండర్ ద స్టేట్ కోటా ఆర్ కండక్టెడ్ ఓన్లీ త్రూ ద ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అప్లికేబుల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అకార్డింగ్ టు దట్ మనకి సీట్ అయితే అలాట్మెంట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్. సో కాంపిటెంట్ అథారిటీ కోటా ఎలా జరుగుతుందనంటే మీకు ర్యాంక్ బేస్ మీద మీకు మెరిట్లో ఉంటేనే మీకు ర్యాంకు ఎవరెవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్స్ ప్రకారంగా మీ ర్యాంక్‌ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అప్లికేబుల్ రూల్స్, రిజర్వేషన్ రూల్స్ కూడా అప్లై అవుతాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఏవైతే మీకు రిజర్వేషన్స్ ఉంటాయో ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. వాటిని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ మీరు ఏవైతే పెట్టారో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ ఇలా మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ వాటి యొక్క ప్రయారిటీని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందనమాట. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా. అదేవిధంగా మనకి మేనేజ్మెంట్ కోటా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అందులో ఓన్లీ రిజర్వేషన్స్ అయితే ఉండవు. సో నీట్ ర్యాంక్ మెరిట్ బేస్ మీద ఉంటుంది. తర్వాత ఫేజ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ ద రెస్పెక్టివ్ కోటా. బి కేటగిరీ అయితే బి క్యాట్, లేదా ఎన్ఆర్ఐ కోటా అయితే ఎన్ఆర్ఐ కోటా. బిలో మళ్ళీ మనకు బి1, బి2 ఉంటాయి. అంటే మనకి యూఎన్ఆర్ సీట్స్, అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. తర్వాత అన్రిజర్వ్డ్ సీట్స్, దాంతోపాటు లోకల్ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ 85% ఉంటాయి కదా, అవే అనమాట. సో అందులో ఓన్లీ లోకల్, నాన్ లోకల్ అనేది మాత్రమే ఉంటుంది తప్ప కేటగిరీ రిజర్వేషన్ అయితే ఉండదన్నమాట. ఓకే, రైట్. ఇక్కడ రెడ్ కలర్లో మీకు నో పర్సన్, కన్సల్టెంట్ ఆర్ ఏజెన్సీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఆల్టర్ దిస్ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏదైతే ఈ ప్రాసెస్ కాంపిటెంట్ అథారిటీ కోటా కానీ, లేదంటే ఎన్ఆర్ఐ కోటా కానీ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, ఈ అలాట్మెంట్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్, దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. దాంట్లో ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయడానికి కూడా వీలుండదు. అది సీఎం అయినా, పీఎం అయినా, ఇంకొకరైనా, ఎవరైనా సరే చేయడానికి ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో బీవేర్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసెస్. సో కొంతమంది ప్రామిస్ చేస్తుంటారు మీకు, మేము గ్యారంటీగా మెడికల్ సీట్ ఇప్పిస్తాము, లేకపోతే డెంటల్ సీట్ ఇప్పిస్తాం అనేసి, లేదా డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తామని. ఇవన్నీ రాంగ్ అనమాట. ఓకే, సో అట్లాంటిది ఏమీ ఉండదు. పైన చెప్పినట్లు మీకు కంప్లీట్గా మెరిట్ బేస్ మీదే మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. మీ ర్యాంక్ బాగుంటే, మీ ర్యాంక్కి అవైలబుల్గా సీట్స్ ఉంటే అప్పుడు మీకు సీట్ అలాట్ అవుతుంది. అంతే తప్ప ఎవరో చెప్తే కానీ, ఎవరో ఏమైనా చేస్తే మీకు సీట్ రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, అడ్మిషన్ విత్ లో నీట్ ర్యాంక్. అఫ్ కోర్స్ ఇది లో నీట్ ర్యాంక్ అని అంటే మీరు క్వాలిఫై అయితే మీకు ఏ కేటగిరీలో రాకపోతే బిలో రాకపోతే సిలో అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. బట్ అది కూడా మీకు కంపల్సరీ త్రూ కౌన్సిలింగే రావాలి. అంతేగాని మీకు డైరెక్ట్ ఇప్పిస్తాము, ఖచ్చితంగా మేమే చేస్తాము, మీకు అసలు రాదు అయినా కూడా మేము చేపిస్తాము అనేది మాత్రం తప్పు అనమాట. సో అలాంటివి అయితే నమ్మకండి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ వితౌట్ నీట్. వితౌట్ నీట్ అసలు ఇండియాలో కాదు కదా, మీరు అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా నీట్ అయితే క్వాలిఫై ఉండాలి. ఇండియాలో అయితే ఇంపాసిబుల్. సో మీరు కంపల్సరీ నీట్ క్వాలిఫై అయ్యి ఉంటే మాత్రమే మీకు ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ పాసిబుల్ అవుతుంది. కొంతమంది చెప్తారు నీట్ లేకపోయినా మేము సీట్ ఇప్పిస్తాము అని చెప్పేసి చెప్తుంటారు. అట్లాంటిది అయితే అసలు నమ్మకండి. రైట్. తర్వాత సీట్ అట్ లో ఫీజ్ త్రూ అన్అఫీషియల్ ఛానల్స్. ఇది మనకి అన్అఫీషియల్ ఛానల్స్ నుంచి సీట్ లో ఫీజ్ అనేది ఇది ఎట్లా చెప్పొచ్చానంటే మీకు, ఇప్పుడు కన్వీనర్ కోటా ఉంది, అది చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఈవెన్ మనకి ప్రైవేట్ కాలేజీలో వచ్చినా కూడా తక్కువ ఫీజు ఉంటుంది. బి కేటగిరీ ఉంటుంది, ఇది 12 లక్షలు అట్లా ఉంటుంది ఏపీలో కానీ, తెలంగాణలో కానీ. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా, అది మనకి తెలంగాణలో అయితే 23-25 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. దీంట్లో మనకి ఏది ఏపీలో అయితేనేమో 36 lakhs దాకా ఉంది అఫీషియల్గా ఫీజు. ఓకే, అయితే ఇక్కడ ఏ క్యాట్ కానీ, బి క్యాట్ కానీ మీకు ఫీజు ఎట్టి పరిస్థితులలో 1 రూపీ కూడా తగ్గదు. ఎక్కడ వెళ్ళినా కూడా తగ్గదు, అదైతే కన్ఫర్మ్. అయితే ఎన్ఆర్ఐ కోటాలో ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులు, అది మ్యాక్సిమం ఫీజు దే కెన్ కలెక్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్ అనమాట. సో ఆ మ్యాక్సిమం ఫీజు అంతకు మించి తీసుకోకూడదు యాజ్ పర్ రూల్. అంతకైతే తక్కువ అయితే తీసుకోవచ్చు.
కదా! సో, తక్కువ తీసుకోవచ్చానంటే అది మనం డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడుతామా? లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఆ తెలిసిన వాళ్ళు మేబీ కన్సల్టెంట్ అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకెవరైనా అయ్యుండొచ్చు. సో, అది మేబీ కొంత ఫీజు తగ్గించడం అనేది మేబీ కొంత పాసిబులే అవుతుంది. బట్ కాకపోతే మీరు ఎవరి ద్వారా వెళ్తున్నారు? ఏంటి? వాళ్ళు జెన్యూనా? కాదా? అది నిజమేనా? అవుతుందా? కాదా? అండ్ వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు పేమెంట్ చేయటం ఇట్లాంటివన్నీ కాకుండా కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి. సో, ఈ పాయింట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లో ఫీజ్ కూడా ఇస్తున్నాయి. కొన్ని కాలేజెస్ లో ఫీజ్‌కి ఇస్తున్నాయి. కాకపోతే మనం డైరెక్ట్‌గా వెళ్తే ఇస్తాయా? లేదా? అనేది కొంచెం డౌట్ అనమాట. రైట్. ఇక దీస్ క్లెయిమ్స్ ఆర్ ఫాల్స్, మిస్‌లీడింగ్ అండ్ ఫ్రాడ్యులెంట్. బిలీవింగ్ సచ్ ప్రామిసెస్ మే రిజల్ట్ ఇన్ ఫినాన్షియల్ లాస్ అండ్ మే ఆల్సో జియోపార్డైజ్ యువర్ ఫ్యూచర్. సో, అంటే ఇట్లాంటి రిస్క్‌లన్నీ మీరు తీసుకుంటే మీ అమౌంటు, తర్వాత మీ టైము, మీ ఫ్యూచరు ఇవన్నీ గూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, అట్లాంటివన్నీ లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సో, అంటే మీరు అడ్వాన్స్ పే చేస్తుంటారు. మీకు నమ్మకమైన వ్యక్తులా? కాదా? ఎవరో ఏంటో తెలియకుండా చాలామంది ఆన్‌లైన్‌లోనే ఉంటారు. ఇట్లాంటివన్నీ గూడా కొన్నుంటాయి. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అని జెప్పేసి ఇంకా కొన్ని ఇక్కడ మనకి పాయింట్స్ ఇచ్చారు చూడండి. నీట్ క్వాలిఫికేషన్ బై సెక్యూరింగ్ ఆర్ మోర్ దాన్ కట్ ఆఫ్ స్కోర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. మీకు మన నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 213 లేదా 177 మనకి కేటగిరీ వైస్ ఏవైతే ఉన్నాయో అది కంపల్సరీ అనమాట. ఆ స్కోర్ గాని లేకపోతే అంతకంటే ఎక్కువ స్కోర్ గాని మీరు చేసి ఉండాలి. వచ్చి ఉంటేనే మాత్రమే మీరు క్వాలిఫై అయినట్లు కాబట్టి మీకు ఎంబీబీఎస్ గాని, బీడీఎస్ గాని సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత యూనివర్సిటీ అఫీషియల్స్ నెవర్ డిమాండ్ క్యాష్ ఆర్ ఎనీ పర్సనల్ పేమెంట్ ఫర్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. సో, డబ్బులు తీసుకొని సీట్ అలాట్‌మెంట్ చేస్తామనంటే అది రాంగ్ ఇన్ఫర్మేషను. అట్లా చేయడం కుదరదు. ఎట్టి పరిస్థితులలో అది ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి అలా ఎవరైనా చెప్తే మీరు ఇమ్మీడియేట్‌గా దాని మీద అఫీషియల్‌గా కంప్లెయింట్ చేయడం చేయొచ్చనమాట. సో, తర్వాత డు నాట్ బిలీవ్ ఎనీ అన్‌అఫీషియల్ ఆర్ అన్‌రిలయబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్, వీడియోస్, వాట్సాప్ మెసేజెస్ ఆర్ సోషల్ మీడియా పోస్ట్స్ రిగార్డింగ్ అడ్మిషన్స్. ఓకే. తర్వాత ఆల్వేస్ వెరిఫై అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద యూనివర్సిటీస్ అఫీషియల్ వెబ్‌సైట్. తర్వాత ద రెస్పాన్సిబిలిటీ ఫర్ వెరిఫైయింగ్ ద అథెంటిసిటీ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రెస్ట్స్ విత్ ద క్యాండిడేట్ అండ్ పేరెంట్. సో, ఇది క్యాండిడేట్, పేరెంట్ మాత్రమే మీరే చెక్ చేసుకోవాలి. అది అఫీషియలా? కాదా? అథెంటికా? కాదా? అనేది మీరే జూసుకోవాలని జెప్తున్నారు. తర్వాత వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఫేక్ అడ్మిషన్ ఏజెన్సీస్. ఇవేంటంటే మీకు వీటిని చూడంగానే అర్థమైపోవాలి. అంటే మీ దగ్గరికి ఇలాంటివేమైనా వచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా మీరు అలర్ట్ అవ్వాల్సి ఉంటుందనమాట. సో, ప్రామిస్ ఆఫ్ గ్యారంటీడ్ అడ్మిషన్. ఈ గ్యారంటీడ్ అడ్మిషన్ మీకు ఇంపాసిబుల్. ఓకే. అసలు ఎట్టి పరిస్థితులలో మీకు అడ్మిషన్ అనేది గ్యారంటీగా ఇవ్వలేరు. అది బేస్డ్ ఆన్ మెరిట్. ఓకే. మీ ర్యాంక్‌ని బట్టి మీకు సీట్ రావాల్సిందే తప్ప కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళు ఇప్పించేది ఏమి ఉండదు. ఓకే. ఒకవేళ వాళ్ళు అలా చెప్పి మేము ఇప్పిస్తాము అని చెప్పేసి మీ దగ్గర అమౌంట్ తీసుకొని అది జనరల్‌గానే వస్తుంది. మీ ర్యాంక్‌ని బట్టి అది సీట్ వచ్చిందనుకోండి. మేమే ఇప్పించామని చెప్పి తీసుకున్నట్లది. కాబట్టి అలాంటివన్నీ నమ్మకండి. కంపల్సరీ మీకు దాంట్లో రావాల్సిందే. కాకపోతే మీరు కౌన్సెలింగ్ ప్రాసెస్ ప్రాపర్‌గా ప్రొసీడ్ అవుతే అంటే ఫాలో అవుతే మీకు డెఫినిట్‌గా మీకు కరెక్ట్‌గా వస్తుంది. అంతే అంటే దాని మీద కొంత అవగాహన లేని వాళ్ళు ఆఫ్‌కోర్స్ ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ ఉంటే గైడెన్స్ తీసుకోవడం ఇట్లాంటిది ఏదైనా చేసుకోవచ్చు. బట్ మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తాం, మేమే ఇప్పిస్తాం అంటే మాత్రం అది నమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. ఓకే. తర్వాత డిమాండ్ ఫర్ అడ్వాన్స్ పేమెంట్. మీకు సీట్ ఇప్పిస్తాం ముందు అడ్వాన్స్ ఇవ్వండి. ఇట్లాంటివన్నీ కూడా నమ్మొద్దు. నెక్స్ట్ నెవర్ మేక్ ఎనీ పేమెంట్ టు ఎనీ ఇండివిడ్యువల్ ఆర్ ప్రైవేట్ అకౌంట్ ఫర్ అడ్మిషన్. సో, అసలు అడ్మిషన్‌కి సంబంధించి మీరు ముందుగా ఎటువంటివి పేమెంట్స్ గానీ, ఎవరికి ఇండివిడ్యువల్స్‌కి గానీ మీరు పేమెంట్స్ అయితే చేయకండి. తర్వాత నో జెన్యూన్ ఆఫీసర్ ఆఫీస్ ఆర్ ఐడెంటిటీ. చాలా మందికి ఆఫీసులు లేకుండా ఓన్లీ ఆన్‌లైన్‌లోనే చేస్తుంటామని అంటుంటారు. కాబట్టి అలాంటివన్నీ గూడా నమ్మకండి. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో, ఫోన్ కాల్స్‌లో ఉంటుంది. బట్ వితౌట్ ఎనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ వెరిఫైడ్ అడ్రెస్. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు గాబట్టి అవన్నీ నమ్మకండి అని జెప్తున్నారు. సో, పర్ఫెక్ట్‌గా ఆఫీస్ ఉండి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళ గైడెన్స్ కోసం మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చనమాట. ఓకే. అలాంటివేమీ లేకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటాము. ఆన్‌లైన్‌లో పే చేయండి. ఇట్లాంటివన్నీ గూడా కొంత ఆలోచించాల్సిన విషయము. సో, అవన్నీ నమ్మకండి. నో జెన్యూన్ ఆఫీస్ ఆర్ ఐడెంటిటీ అని చెప్తున్నారు. తర్వాత ఫేక్ అలాట్‌మెంట్ లెటర్స్. కొంతమంది మీకు సీట్ ఇప్పిస్తామని జెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని ఫేక్ అలాట్‌మెంట్ లెటర్స్ తయారు జేసి
కూడా ఇస్తుంటారు. అవి కూడా నమ్మొద్దు అని చెప్తున్నారు. ప్రిపేర్ ఫోర్జ్డ్ అలాట్మెంట్ లెటర్స్ బేరింగ్ ఫేక్ సీల్ ఆర్ లోగోస్ ఆర్ మిస్లీడ్ క్యాండిడేట్స్ టు మిస్లీడ్ క్యాండిడేట్స్. సో మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కోసం ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. తర్వాత సీట్ అలాట్మెంట్ లెటర్స్ ఆర్ ఇష్యూడ్ ఓన్లీ త్రూ ద అఫీషియల్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ చేసి చెక్ చేసుకొని మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మీరు లాగిన్ చేసుకొని మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, యూనివర్సిటీ ఫీ పే చేసిన తర్వాత. ఓకే, అంతే తప్ప మీకు ఎవరో ఇస్తాము ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసాము ఇచ్చాము అని చెప్తే మాత్రం నమ్మొద్దు. ఆల్వేస్ వెరిఫై అలాట్మెంట్ డీటెయిల్స్ త్రూ ద అఫీషియల్ యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ యూ సస్పెక్ట్ ఫ్రాడ్, అంటే మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా అనుమానంగా తగిలితే మాత్రం ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా ఇదే పాయింట్ని మీరు సైబర్ క్రైమ్ పెట్రోల్ కానీ లేదంటే అప్రాప్రియేట్ అథారిటీస్కి కానీ రిపోర్ట్ చేయండి. దాని తర్వాత ఇన్ఫార్మ్ ద యూనివర్సిటీ వెన్ ఎవర్ రిక్వైర్డ్, అవసరమైతే మీరు యూనివర్సిటీకి కూడా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. హెల్ప్ క్రియేట్ అవేర్నెస్ బై కాషనింగ్ అదర్ స్టూడెంట్స్. ఇంకా మీలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు మీరు కూడా. ప్రొటెక్ట్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్. సో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో లైక్ యూజర్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ, లాగిన్ క్రెడెన్షియల్స్, పర్సనల్ అడ్మిషన్ డీటెయిల్స్ ఇట్లాంటివి ఎవరితోని షేర్ చేయొద్దని చెప్తున్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటంటే మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి దెర్ ఈజ్ నో నీడ్ టు అప్రోచ్ ఎనీ కన్సల్టెంట్, బ్రోకర్, మిడిల్ మ్యాన్ ఆర్ ఏజెన్సీ ఫర్ అడ్మిషన్. సో అడ్మిషన్ కోసం మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఎవరైనా సీట్ ఇప్పిస్తాము అని చెప్తే మాత్రం అది నమ్మొద్దు, అదంతా ఫేక్ అనమాట. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద అఫీషియల్ నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్ అండ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్డ్ ఆర్ డిస్ప్లేడ్ on the university website from time to time and participate in the online counseling process accordingly. All official notifications, schedule and allotment details will be made available only through the university's official website drntr.uhsap.in. సో ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఏదున్నా కూడా అఫీషియల్గా. అండ్ ఇది ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి పబ్లిక్ నోటీస్ ఏదైతే ఉందో దాన్నే మనము ఓపెన్ చేసి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో మనం అన్అఫీషియల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అన్అఫీషియల్ థింగ్స్ కానీ ఎటువంటివి మనము ఎంకరేజ్ చేయము మన ఛానల్లో. సో పబ్లిక్ నోటీస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ వన్స్ అగైన్ క్లారిఫైడ్ దట్ నో ఇండివిజువల్ ఇంక్లూడింగ్ కరెంట్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయీస్ ఆర్ ఏజెంట్స్ ఆర్ ఇంటర్మీడియరీస్, consultants, YouTubers or relatives of employees has the authority to influence or secure admission outside the prescribed counseling process. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అసలు ఎవ్వరికి ఎటువంటి అథారిటీ లేదు, ఏది మన ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఎంప్లాయీస్కి కానీ ఇంకా వేరే ఏజెంట్స్కి కానీ ఇంటర్మీడియట్స్ కానీ కన్సల్టెంట్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ ఆఫ్ ఎంప్లాయీస్కి కానీ ఎవ్వరికి ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. సో మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు తగిలితే ఇమ్మీడియట్గా కంప్లైంట్ అయితే చేయండి. సో మీకు ఈ అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా చెప్పినట్లయితే అది నమ్మొద్దు. ఓకే, మేము యూనివర్సిటీలో పనిచేస్తాము, మేము ఇది చేస్తాం అది చేస్తాం, అవి కూడా నమ్మొద్దు. ఎవ్వరికి ఛాన్స్ ఉండదు. ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను వినండి, ఏది ఉన్నా కూడా మనకి ప్రతిదీ మనకి వెబ్సైట్స్లో అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే డిస్ప్లే చేస్తుంటారు. ఆల్ ఇండియా కోటా కానీ, ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఇంకా వేరే స్టేట్స్ కానీ అఫీషియల్గా అక్కడ ఏమేమి పెడతారు మీకు మొత్తం నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు, అంటే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ దాకా కంప్లీట్గా అఫీషియల్గా ఉంటుంది. అంటే మెరిట్ లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ లిస్ట్ ఉంది. మెరిట్ లిస్ట్లో అసలు ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు అండ్ వాళ్ళ ర్యాంక్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా పెడతారు. ఓకే, సో దాని తర్వాత మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా పెడతారు, ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ కాలేజీలో ఏంటి అనేది మొత్తం ఉంటాయి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ కూడా పెడతారు. సీట్ అలాట్మెంట్ ఏ ర్యాంక్ వాళ్ళకి అలాట్ అయింది, ఏ కేటగిరీ వాళ్ళకి అలాట్ అయింది, ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో, ఎంబీబీఎస్ బీడీఎస్, ఇలా ప్రతి ఒక్కటి మీకు దాంట్లో డిస్ప్లే చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా మీకు ఫ్రాడ్ జరగడానికి ఛాన్సే ఉండదు. అంటే మనకి త్రూ కౌన్సిలింగ్ ద్వారా మన ర్యాంకుని బట్టి సీట్ రావాల్సిందే తప్ప ఎక్కడ మీరు అసలు సీట్ రాని వాళ్ళకి మేము సీట్ ఇప్పిస్తాము అని అంటే అది రాంగ్. ఓకే, అలా కాకుండా
లేదు మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అయినా గూడా మేమే ఇప్పిస్తామనంటే అది గూడా తప్పే. సో, అట్లాంటివన్నీ గూడా ఫేక్ ప్రామిసెస్ అట్లాంటివన్నీ మీరు ఏమి నమ్మకండి. సో, జాగ్రత్తగా ఉండండి. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు గూడా. నెక్స్ట్ వచ్చేసి ఎనీ పర్సన్ మేకింగ్ సచ్ క్లెయిమ్స్ ఈజ్ అటెంప్టింగ్ టు మిస్‌లీడింగ్ ఆర్ డీఫ్రాడ్ క్యాండిడేట్స్. అట్లాంటివి ఏమైనా చెప్పినట్లయితే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నట్టు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రాంగ్‌లీ అడ్వైజ్డ్ నాట్ టు పే ఎనీ మనీ. ఓకే. మనీ ఏం పే చేయకండి ఎవరికీ గూడా. తర్వాత ఆఫర్ ఎనీ ఫేవర్ టు ఎనీవన్ క్లెయిమింగ్ టు అరేంజ్ అడ్మిషన్ త్రూ అన్‌అఫీషియల్ మీన్స్. సో, అన్‌అఫీషియల్‌గా ఏమైనా చేస్తామనంటే అట్లాంటివన్నీ నమ్మొద్దని చెప్తున్నారు. తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈజ్ కమిటెడ్ టు ఎన్ష్యూరింగ్ ఎ ట్రాన్స్పరెంట్ మెరిట్ బేస్డ్ ఫెయిర్ అండ్ రూల్ బౌండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో, మీ ర్యాంక్‌ని బట్టి మీకు సీట్ వస్తుందే తప్ప ఇందులో ఎవరో ఏదో చేస్తే మాకు సీట్ వచ్చింది అని అనుకోవడం అయితే తప్పు. ఎవ్వరు ఏమీ చేయలేరు. కేవలం మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే మీకు సీట్ తెప్పిస్తుంది. కాకపోతే మీరు ప్రాపర్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయాలి. అప్లికేషన్‌లో గానీ, వెబ్ ఆప్షన్స్‌లో గానీ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా జాగ్రత్త పడండి. ఓకే. తర్వాత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఒకవేళ అలాంటివి ఏవైనా జరిగినట్లయితే ఫ్యాబ్రికేటెడ్, డిజిటల్లీ ఆల్టర్డ్ అడ్మిషన్స్ ఇట్లాంటివి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టడం ఇట్లాంటివన్నీ ఏమైనా చేసినట్లయితే బిఎన్ఎస్ యాక్ట్ 2023 ప్రకారంగా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా మీకంటే అదే ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుంది ఆఫెన్స్‌ని బట్టి. ఆ తర్వాత ఫైనల్ మెసేజ్ ఏంటి అనంటే స్టే ఇన్ఫార్మ్డ్, స్టే అలర్ట్. మీరు అలర్ట్‌గా ఉండండి అండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. అదేవిధంగా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు చూసుకోండి ఎప్పటికప్పుడు. డు నాట్ అలౌ ఫ్రాడ్‌స్టర్స్ టు మిస్‌లీడ్ యూ ఆర్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. అదర్‌వైజ్ క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్. సో, మీరే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా మిస్‌లీడ్ చేస్తున్నారా? లేకపోతే మిస్‌గైడ్ చేస్తున్నారా? ఇట్లాంటివన్నీ గూడా మీరే కొంచెం అలర్ట్‌గా ఉండి గమనించుకోవాలి. సో, ఎటువంటి లాస్ జరిగినా అది మీకే నష్టం గాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండని జెప్తున్నారు. తర్వాత దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు ఏ జెన్యూన్ మెడికల్ ఆర్ డెంటల్ అడ్మిషన్. షార్ట్ కట్స్ ఏమీ లేవు. కౌన్సెలింగ్ ద్వారా రావాల్సిందే. అది ఎన్ఆర్ఐ కోటా అయినా, బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా అయినా, లేకపోతే కన్వీనర్ కోటా అయినా ఏదైనా సరే మీకు కంపల్సరీ త్రూ కౌన్సెలింగ్ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ అంటే ర్యాంక్ బట్టి మాత్రమే రావాలి. ర్యాంక్ గాని అదే ఎలిజిబుల్ యాజ్ పర్ రిజర్వేషన్ ఇవన్నీ గూడా. మేల్, ఫీమేల్ ఇవన్నీ గూడా లోకల్, నాన్ లోకల్ ఉంటాయి గదా! సో, వాటి మీద మాత్రమే రావాలి తప్ప ఎవరో ఏదో చేస్తే సీట్ రావడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో, ఎవ్రీ సీట్ ఈస్ అలాటెడ్ స్ట్రిక్ట్‌లీ ఆన్ మెరిట్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ రూల్స్. అదే ఇప్పుడు చెప్పాను గదా! లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్, మేల్, ఫీమేల్ ఇట్లాంటివన్నీ బేస్ చేసుకొని మీకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి, మీ కేటగిరీ, మీ ర్యాంక్‌ని బట్టి మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది తప్ప స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు తప్ప ఇంకా వేరే ఎటువంటి మ్యానిపులేషన్స్ అయితే దీంట్లో జరగవు. దిస్ అడ్వైజరీ ఈజ్ ఇష్యూడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ జనరల్ పబ్లిక్ అని చెప్పి ఈ నోటీస్ ఇచ్చారనమాట. ఈరోజు 25th జూలై 2026. సో, ఇక మనకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనంటే ఈ ఒక 1 వీక్‌లో మీకు నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, వీటన్నిటికి మీ అందరూ రెడీగా ఉండండి. మొన్నటి వీడియోలో మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏంటి అనేది గూడా ఇంతకుముందు గూడా ఇంకొక వీడియో చేసాము. అసలు డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, జనరల్‌గా మనకి ఏ క్యాట్ లేదా బి ఆర్ సి కేటగిరీకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ గూడా మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మీ అందరూ ఇప్పటికే చాలామంది డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకున్నారు. ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. ఇక చూడండి ఇక్కడ మనకి ర్యాంక్స్ కూడా మనకి వెబ్‌సైట్‌లోనే పెట్టారు. ఈ ర్యాంక్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇక్కడ మనకు పైన కనిపిస్తున్నటువంటి ఆహ్, ఏయూకి సంబంధించిన కాలేజ్ వైస్ కట్ ఆఫ్ స్కోర్స్, ర్యాంక్స్ అన్నమాట లాస్ట్ ఇయర్‌వి. సో, ఈ స్కోర్స్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ స్కోర్స్‌కి సంబంధమే లేదు. ఈ స్కోర్స్ పెరిగాయి. ఈ సంవత్సరం పెరిగాయి. లాస్ట్ ఇయర్ 400కి ఈ సంవత్సరం 430, 440కి ఈక్వల్ అన్నమాట. సో, అట్లా మీరు స్కోర్‌ని చూసుకొని కాకుండా ర్యాంక్‌ని చూసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీసీఏ క్యాండిడేట్ అయినట్లయితే ఇక్కడ ర్యాంక్ చెక్ చేయండి. ఈ ర్యాంకు 1,04,958 వరకు క్లోజ్ అయిందనమాట. ఏది ఓవరాల్‌గా ఏయూ రీజన్‌లో ఇదే లాస్ట్ ర్యాంక్. ఇక్కడ యెల్లో కలర్ మార్క్‌లో ఉంటుంది.
సో అది ఇక్కడ ఈ రోలో మనకి అన్ని లాస్ట్ ర్యాంక్స్ లో స్కోర్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్కోర్స్ని వదిలేసేయండి, ర్యాంకులు మాత్రం చూసుకోండి. ఇది 1,04,958 వరకు వచ్చిందనంటే ఈ సంవత్సరం ఇంకొక 5,000 పెరిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే పెరగదు. 5,000 నుంచి 10,000 అది కూడా కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది. తక్కువ క్యాండిడేట్స్ ఉండేవి ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ క్యాండిడేట్స్ ఉండే కేటగిరీలో తక్కువ పెరుగుతుందనమాట. స్కోప్ అలా ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకోండి. సో బీసీబీ అయితేనేమో 1,25,000 వరకు వచ్చింది. 130 135 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీసీసీలో 1,07,000, ఇది కూడా ఒక 5 to 10,000 లేదా 15,000 కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. తర్వాత బీసీడీ అయితే 77,000కి మనకి క్లోజ్ అయింది లాస్ట్ ఇయర్, 78 అనుకోండి. సో ఇది ఒక 85,000 వరకు పెరగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ మనకి 2,04,248 క్లోజింగ్ ర్యాంక్ అయితే మనకి ఈ సంవత్సరం ఇది ఒక బీసీఈ వాళ్ళకి ఒక 5,000 పెరిగే అవకాశం ఉంటుంది. 5,000 కానీ మ్యాక్సిమం పెరిగితే 10,000, అంతకంటే ఎక్కువైతే పెరగదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే మీకు 49,000 అంటే 50,000, ఇది ఇంకొక 4,000-5,000 కంటే ఎక్కువ పెరగదు. సో మైనారిటీ 2,44,000. సో వీళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకొంచెం ఇది ఒక 10,000 లాగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఓసీ వచ్చేసి 68,000 ఉంది. ఇది 70,000, 75,000, 76,000 దాకా వెళ్ళొచ్చు. తర్వాత ఎస్సీ 1లో అయితే మనకి 3,84,000 దాకా క్లోజ్ అయింది లాస్ట్ ఇయర్. సో ఇది ఒక 15,000 అంటే ఒక 4 lakhs దాకా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎస్సీ 2లో వచ్చేసి 1,95,000. సో ఇది మనకి 5,000 to 10,000 దాకా వెళ్ళొచ్చు. తర్వాత ఎస్సీ 3 తీసుకున్నట్లయితే 1,64,000, ఇది కూడా ఒక 10,000 పెట్టుకోవచ్చు అడిషనల్గా. ఎస్టీ వచ్చేసి 2,49,000 అంటే 250 క్లోజ్ అయింది కదా, ఈ 260 or 270 మ్యాక్సిమం. ఇలా మనకి ఏయూ రీజన్లో మీ యొక్క స్కోర్స్ ఎలా ఉన్నాయి అంటే మీ ర్యాంక్స్ ఎట్లా ఉన్నాయి చూసుకొని వీటికి ఒక 10 నుంచి 15,000 మ్యాక్సిమం 20,000 అలా పెట్టుకొని మీరు ఈ క్లోజింగ్ ర్యాంక్స్కి ఆ రేంజ్లో మీ ర్యాంక్ ఉన్నట్లయితే ఈ లోపల ఉంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇక్కడ చూపించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్లో ఉన్న లోపల ఉంటే మీకు డెఫినెట్గా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే మరి రిజిస్టర్ చేయాలా వద్దా అని అనుకుంటే మీరు ఇక్కడ చూపించిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ని బట్టి మీరు ఇంకొక 10,000 20,000 యాడ్ చేసుకొని మీ ర్యాంక్ అంతలో ఉందని అంటే మీరు రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి. సీట్ వస్తుందని గ్యారంటీ లేదు, బట్ ట్రై చేయడం కోసం చెప్తున్నాను అనమాట. సో దాని తర్వాత మనకి ఎస్వి రీజన్. ఓకే, ఇక్కడ ఎస్వి రీజన్లో వచ్చేసరికి మనకి బీసీఏ 1,32,000 ఉంది ఇక్కడ క్లోజింగ్ ర్యాంకు. తర్వాత బీసీబీ 1,28,000 ఉంది. 1,60,000 బీసీసీ. బీసీడీ వచ్చేసరికి 1,37,000. బీసీఈ 1,29,000 అనమాట. సో మీకు ఎస్వీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా కనబడుతుంది చూడండి. అంటే ర్యాంకుని బట్టి కేటగిరీని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి బీసీడీలో ఏయూలో 77,800 క్లోజ్ అయితే ఇక్కడ 1,37,000 క్లోజ్ అయింది ఎస్వీలో. ఇక బీసీసీ 1,07,000 క్లోజ్ అయితే ఇక్కడ ఎస్వీలో 1,60,000 వరకు వెళ్ళింది. తర్వాత బీసీబీ 125 క్లోజ్ అయింది ఏఈలో, బట్ ఇక్కడ 128 వరకు వచ్చిందనమాట. బీసీఏ 1,04,000 క్లోజ్ అయింది ఏయూలో, బట్ ఎస్వీలో 1,32 వరకు వచ్చింది. సో ఇలా మనకి కేటగిరీని బట్టి కూడా మనకి అంటే ఆ ఏరియాలో క్యాండిడేట్స్ని బట్టి కేటగిరీని బట్టి ఇక్కడ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎస్వీ తీసుకుంటే ఎస్వీలో మనకి ఈడబ్ల్యూఎస్ 76,000 క్లోజ్ అయింది. 5,000 10,000 మీరు యాడ్ చేసుకొని ఆ లోపల ఉంటే మీరు రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత మైనారిటీ అయితే 1,46,000కి క్లోజ్ అయింది. అఫ్కోర్స్ 2 lakhs ఉన్న వాళ్ళు కూడా మీరు ట్రై చేసుకోండి, బై ఛాన్స్ రావచ్చు ఎక్కడైనా అదృష్టం ఉంటే. దాని తర్వాత మనకి ఓసీ 89,899 సారీ 89,000 ఇది ఓసీకి. ఇక్కడైతే 68,000, ఇది 89,000 అంటే ఇది ఆల్మోస్ట్ 90,000 లేదా 1 lakh ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ ఎస్వీ రీజన్ వాళ్ళు. తర్వాత ఎస్సీ 1లో 5 lakhs దాకా వచ్చింది ఎస్వీలో. అఫ్కోర్స్ వీళ్ళకి ఎస్సీ 1లో మీకు ఎంత ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రావడానికే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. మరి ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు క్యాండిడేట్స్, పెరిగారా తగ్గారా తెలియదు మనకి. ఇంకా స్టేట్ లిస్ట్ వస్తే మనకి అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. డేటా రావాల్సి ఉంది ఇంకా ఎన్ఎంసీ నుంచి. ఎస్సీ 2 lakhs దాకా వచ్చింది.
220 వరకు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. 220, 30 అని అంటే వెళ్ళకపోవచ్చు. 220 వరకు. తర్వాత SC3 అయితే 1,81,000, 2 lakhs దాకా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి రిజిస్టర్ చేసుకొని. తర్వాత ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 2,59,000 అంటే 60,000, 2,70,000, 75,000 ఉన్న వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి ఎంబీబీఎస్కి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఇది జస్ట్ కేవలం సమాచారం కోసం మాత్రమే, మరియు 2026-27 సంవత్సరానికి దీనిని అంచనా వేయడం సాధ్యపడదు అని ఇక్కడ ఒక రెడ్ కలర్లో మనకి మార్క్ అయితే అంటే నోట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇది మనకు జస్ట్ ఒక ఐడియా కోసము. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ వరకు అయితే దాదాపు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ స్కోరింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మరి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ లోపల అంటే ఈ ర్యాంక్ లోపల కంటే ర్యాంక్ లోపల ఎంతమంది ఉన్నారు, ర్యాంక్ తర్వాత ఎంతమంది ఉన్నారు, మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లో ఉన్నాము, మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఇలాంటివన్నీ కన్సిడర్ అవుతాయి కాబట్టి అంటే సీట్ అలాట్మెంట్లో నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కానీ పెద్దగా పెరగలేదు మనకి ఈసారి ఏపీలో. కాబట్టి మరి ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పిన ర్యాంక్స్కి, ఈ క్లోజింగ్ ర్యాంక్స్కి మీకు దగ్గరలో ఉంది, క్లోజింగ్లో ఉంది అంటే ఈ ర్యాంక్ అంటే ఒక 10-20 వేలు ఎక్స్ట్రా ఉంది అని అన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకొని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి ఈ క్లోజింగ్ ర్యాంకు పెరుగుతూనే ఉంటుంది. సీట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి సో తప్పకుండా రిజిస్టర్ చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ ఇంకేమైనా కావాలి అని అంటే తప్పకుండా మన కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాంటాక్ట్ చేయండి. 9849966500 ఆర్ 9849996500 ఈ నంబర్స్లో కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, గైడెన్స్, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.